మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే వెళ్లి విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హెలికాప్టర్లో మదనపల్లె చేరుకున్న డీజీపీ సబ్ కలెక్టరేట్లో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంటలు చెలరేగడం వెనుక కుట్రకోణం దాగుందని, కిటికీ దగ్గర అగ్గిపుల్లలను గుర్తించామన్నారు. 10 రోజుల నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఏవీ కూడా పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారని అన్నారు. రాత్రి 11 గంటల 24 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగింది. కొత్త సబ్ కలెక్టర్ ఛార్జ్ తీసుకోవడానికి ముందు రోజే ఈ ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక ఆదివారం అర్ధరాత్రి 11 గంటల వరకు మదనపల్లె సబ్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కలెక్టర్ గారికి చెప్పబోవటం, తర్వాత రాత్రి 2 గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీకి కానీ చెప్పకపోవటం, ఇవి కూడా అనుమానాలు తావిస్తూ ఉన్నది. నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10:30 వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ. అది కూడా ఎందుకు పనిచేశారు, ఆ సెక్షన్ ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది. ఎందుకంటే 22A సెక్షన్ ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్టులోంచి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి జరుగుతున్న ప్రయత్నంలాగా అనిపిస్తుంది.